నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. బీజేపీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక ప్రభుత్వ ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని సిపిఐ ఎమ్మెల్యే మాస్లైన్ ప్రజాపంత జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలో సోమవారం నిరసన ర్యాలీ చేపట్టారు. సందర్భంగా నాయకులు జూపాక శ్రీనివాస్ మాట్లాడుతూ ఆల్ ఇండియా కమిటీ పిలుపులో భాగంగా కేంద్ర ప్రభుత్వ అపాసిస్ట్ విధానాలకు కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు రద్దు చేయాలని, నూతన వ్యవసాయ చట్టాన్ని రద్దు చేయాలని ప్రజలు అనేక సమస్యల మీద పోరాడుతూ ఉంటే నరేంద్ర మోదీ ప్రభుత్వం మాత్రం మత ఉన్మాద విద్వేషాలను ప్రచారం చేసిందని జూపాక శ్రీనివాస్ విమర్శించారు. సిపిఐఎంఎల్ మాస్లాండ్ కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా మోడీ అమిత్ షాలు కార్మిక వ్యతిరేక విధానాలు, రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మోడీ అమిత్ షాలు ఇద్దరు కలిసి రైతులను, కార్మికులను కట్టు బానిసలుగా తయారు చేసే విధంగా నల్ల చట్టాలను తీసుకొస్తున్నారు. ఓ పక్క లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికులను కట్టు బానిసలుగా పనిచేపిస్తున్నారు. జియో ప్రకారం వేతనాలు ఇచ్చే పరిస్థితి లేదు. రైతులకు కూడా పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా కార్పొరేట్ సంస్థలకు అప్పగించే విధంగా ఒక దొడ్డిసాటుగా పార్లమెంట్ లో చట్టాలు చేసి తీసుకొస్తున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. మహిళల పైన నిరంతరం దాడులు జరుగుతున్నాయి. ఎక్కడ కూడా రక్షణ లేదు. ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటిని కూడా కార్పొరేట్ శక్తులకు అమ్మేస్తున్నారు. దేశాన్ని విదేశాలకు తాకట్టు పెట్టే పరిస్థితి ఉంది. ప్రమాదం ఉంది. మతం పేరుతోటి, కులం పేరుతోటి మనసులో విభజిస్తున్నారు. మరోపక్క ఆదివాసుల పైన ఇష్టం వచ్చినట్టుగా దాడులు చేస్తూ ఈరోజు ఎన్కౌంటర్ల పేరుతో చంపుతున్నారు. ఇవన్నీ కూడా తక్షణమే ఆపాలని, లేకపోతే మోడీ అమిత్ షాలకు బుద్ధి చెప్పే విధంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని జోగులాంబ గద్వాల జిల్లా సిపిఎం పార్టీ కార్యదర్శి వెంకటస్వామి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా బుధవారం జిల్లా కేంద్రంలోని వైఎస్ఆర్ చౌరస్తా నందు గ్యాస్ సిలిండర్లతో నిరసన వ్యక్తం చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 2024 నుంచి తగ్గాయని, ఇటీవలి కాలంలో అవి మరింత తగ్గాయని, కానీ కేంద్ర ప్రభుత్వం ఒకేసారి సిలిండర్పై 50 రూపాయలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. భారతదేశంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా తీవ్రమైనటువంటి భారాలు మోయాల్సినటువంటి పరిస్థితి, వందల రూపాయలు వంట గ్యాస్గా పరిస్థితి ఉంది. ఒకవైపున ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధర తగ్గుతూ ఉన్నా మన ముడి చమురు ధర దాదాపు 50-60% పడిపోయినా కూడా మన భారతదేశంలో పెట్రోలియం ఉత్పత్తి చేస్తున్నటువంటి సంస్థలకు ప్రభుత్వము అన్ని రకాల అవకాశాలు కల్పిస్తూ ప్రజల మీద భారాలు వేయడం కోసం సిద్ధపడినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మళ్ళీ 2 రూపాయలు ప్రభుత్వము ఎక్సైజ్. భారత కమ్యూనిస్టు పార్టీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి చంద్ర రాజేశ్వరరావు 31వ వర్ధంతిని సిపిఐ రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో బుధవారం స్థానిక భాస్కర్రావు భవన్లో నిర్వహించారు. కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కోచిక మోహన్, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ కేంద్ర కార్యదర్శి కె స్వామి ముఖ్య అతిథులుగా హాజరై చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించిన అనంతరం కోచిక మోహన్, కె స్వామి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో జన్మించిన చంద్ర రాజేశ్వరరావు జమీందారీ ఫ్యూడల్ భూస్వామ్య విధానంపై హైదరాబాద్ సంస్థానంలో నిజాం రాజరిక వ్యవస్థలో ఫ్యూడల్ సంస్థాన దిశల జాగీర్దార్ దేశముఖ భూస్వామ్య ధరల నిరంకుశ పాలనపై ఉద్యమిస్తున్న ఆంధ్ర మహాసభ తెలంగాణ కమ్యూనిస్టు పార్టీకి దిశానిర్దేశం చేయడంలో సిఆర్ పాత్ర గొప్పదని అభిప్రాయపడ్డారు. जोहार कॉमरेड चंद्रराजेश्वरराव गाరికి जोहार जोहार सीपीआई जिंदाबाद सीपीआई जिंदाबाद भारत कम्युनिस्ट पार्टी వర్ధిల్లాలి भारत कम्युनिस्ट సేనలను సాధిద్దాం సాధిద్దాం ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం सीपीआई जिंदाबाद అగర్ ఓరు మహిళ కేతా బోల్తా ఓ నాడు ఇలా కట్టు ఆళ్ళ అరే దారే చూడు
కామ్రేడ్ చెండ రాజేశ్వరరావు గారు రష్యాలో అత్యున్నత పురస్కారమైనటువంటి ఆర్డర్ ఆఫ్ లెనిన్ అవార్డు పొందినటువంటి మహానుభావుడు, మహానాయకుడు. ఆయన పుట్టింది కృష్ణా జిల్లా మంగళాపురం. కానీ డాక్టర్ కోర్స్ చదవడానికి బెనారస్ పోవడం జరిగింది. ఆ రోజు ఎవరైనా కూడా వైద్య విద్య అభ్యసించాలంటే వారణాసికి పోవాల్సిందే. మన జిల్లాలో ఆనాటి అమరజీవి, ఆనాటి పోరాట యోధుడు కామ్రేడ్ అనవేరి ప్రభాకర్ రావు గారు కూడా వైద్య విద్య కోసం బనారస్కు పోవడం జరిగింది. అనేక మంది కమ్యూనిస్టు మేధావులు అక్కడ చదవడం జరిగింది. అయితే అక్కడ ఆర్ఎస్ఎస్, జనసంఘ భావాలున్న వాళ్ళతో ఆయనకు తగాదా వచ్చి 2వ సంవత్సరమే ఆ వైద్య విద్యను కాలదన్ని విప్లవం కోసం ఆయన బయటకు వచ్చి కమ్యూనిస్టుగా మారడం జరిగింది. ఆయన తొలి రాజకీయ పాఠశాల నడిపాడు. అట్లాగే కమ్యూనిస్టులో మిలిటరీ డ్రిల్, జనసేవా దళంలో మిలిటరీ డ్రిల్ అని ఒకటి ఉండేది. మిలిటరీ డ్రిల్ నడిపేటువంటి మహానాయకుడు కామ్రేడ్ చెండ రాజేశ్వరరావు గారు. తర్వాత ఈనాడు ఉన్నటువంటి మగ్దూమ్ భవన్కి స్థలాన్ని అందజేసింది కామ్రేడ్ చెండ రాజేశ్వరరావు గారు. విజయవాడలో చంద్రం బిల్డింగ్స్, ఆ బిల్డింగ్స్ యొక్క స్థలాన్ని కొనుగోలు చేసి ఆ బిల్డింగ్ నిర్మాణం చేసేదాకా నిద్రపోని మనిషి కామ్రేడ్ చెండ రాజేశ్వరరావు గారు. అట్లాగే ఆయన అత్యున్నత భావాలుండి ఆజానుభావుగా ఉన్నప్పటికీ చిన్నపిల్లలతో కూడా చాలా మంచిగా సంభాషణ చేసేవాడు. ఆయన తన యావదాస్తిని ఇంతకుముందు కనకరాజు చెప్పినట్టు రాసివ్వడం కాకుండా ఆయన ఒక వీరునామా రాయడం జరిగింది. ఆ వీరునామా ఏమీ లేదు. వీరునామా ఏముంటుంది? ఆస్తిపాస్తుల పంపకం ఉంటుంది. కానీ ఆయన రాసింది ఏమిటంటే, నాకు గిన్ని బట్టలు ఉన్నాయి, ధోతి కానీ లాల్చీ కానీ, లేదా నేను ఎవరికి అప్పు లేను, నేనెవరు బాకీ లేను, నాకెవరు ఇచ్చేది లేదు అని చెప్పి రాస్తే ఇది వీలునామా ఎట్లయితుంది? ఇది వీలునామా అని చెప్పి ఆనాడు బీజేపీ నాయకుడు ఎల్కే అద్వానీ దుఃఖపడ్డట, ఏడ్చిండట. అంటే ఇంత గొప్ప నాయకులు ఉంటారా, ఇంత మహానుభావులు ఉంటారా అని చెప్పి ఒక భారతీయ జనతా పార్టీ నాయకులను కూడా ఉద్వేగానికి గురి చేసింది ఆయన వీలునామా. ఆయన యొక్క భార్య సావిత్రమ్మ కొడుకు ఆజాద్, వాళ్ళు ఇల్లు లేదు, మగ్దూమ్ భవన్లోనే నివాసం ఉండేది. ఈయన ఢిల్లీకి పోతే అజయ్ భవనే ఆయన ఇల్లు. అందుకని ఆయన ఏనాడు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పోటీ చేయలేదు. ఆయన కేవలం పార్టీ నిర్మాణమే ఆయన దృష్టి. ఆయన 28 సంవత్సరాలు పార్టీ నాయకుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి. కొండపల్లి సీతారామయ్య గారిని ఒక సందర్భంగా ఆ విలేకరులు అడిగారట, నువ్వు కమ్యూనిస్టుగా మారడానికి కారణం ఏమిటి? చెండ రాజేశ్వరరావు గారు నాకు ఇన్స్పిరేషన్, చెండ రాజేశ్వరరావు గారికి నాకు ఆదర్శం అని చెప్పినటువంటి మహానుభావుడు కొండపల్లి సీతారామయ్య గారు. ఆయన చనిపోయిన నాడు మగ్దూమానికి వచ్చి దాదాపు ఒక రోజంతా ఆయనకు చేతకాకపోయినా మగ్దూమాలో గడిపినాడు కొండపల్లి సీతారామయ్య గారు. కారణం ఏమిటంటే ఆయనకున్న చరిత్ర, ఆదర్శం, ఆయనకున్నటువంటి నిజాయితీ. అందుకొరకు ఆయన ఆదర్శాలను తీసుకొని మనకు ఆయన నేర్పింది ఏమిటంటే, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎర్ర జెండాను వదిలిపెట్టద్దు, ఎన్ని కష్టాలు వచ్చినా కమ్యూనిస్ట్ పార్టీని విడవకూడదు అని నేర్పినటువంటి వాడు, తెలంగాణ సాయుధ పోరాటాన్ని నడిపినటువంటి మహానుభావుడు కామ్రేడ్ చెండ రాజేశ్వరరావు గారు. ఆయన చూపిన బాటలో నడవడం, కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం కోసం పనిచేయడమే మనం చేయవలసింది. ఆయనకు మరొకసారి ఈ సందర్భంగా నగర సమితి ఆధ్వర్యాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ వర్ధంతి సభకు ఆయనకు మరొకసారి నివాళులర్పిస్తూ నేను జోహార్లు అర్పిస్తూ సెలవు తీసుకుంటాను. భారత కమ్యూనిస్ట్ పార్టీ పితామహులు, ఉద్యమ నిర్మాత, భారతదేశంలో భూ పోరాటం చేసి అనేక లక్షల ఎకరాల భూములను పేదలకు పంచిన యోధుడు కామ్రేడ్ చెండ రాజేశ్వరరావు గారు. చెండ రాజేశ్వరరావు గారు మరి చల్లపల్లి జమీందారుకు వ్యతిరేకంగా పోరాటం చేసి కృష్ణా జిల్లాలో 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచడమే కాకుండా తనకున్నటువంటి భూములను కూడా పేదలకు పంచిన గనుడు కామ్రేడ్ చెండ రాజేశ్వరరావు గారు. మరి 28 సంవత్సరాల పాటు భారత కమ్యూనిస్ట్ పార్టీకి కేంద్రంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేసి అనేకమైనటువంటి కమ్యూనిస్టు దేశాలను తిరిగి
మరి అన్వయించి ఇక్కడ కూడా పార్టీ నిర్మాణానికి విశేషంగా కృషి చేసిన నేత. మరి చివరి దశలో తనకున్న యావదాస్తితో పాటు తన బట్టలు, తన పుస్తకాలను మొత్తం కూడా పార్టీకి అంకితం చేసి అమరుడైన మహానేత కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారు. మరి చండ్ర రాజేశ్వరరావు గారి స్ఫూర్తితో ఇవాళ దేశవ్యాప్తంగా అనేక భూ పోరాటాలే కాకుండా మరి జనసేవాదాలను ఏర్పాటు చేసి రెడ్ సెట్ వాలంటీర్లను పార్టీకి ఒక నిర్దిష్టమైనటువంటి దశను చూపిన యోధుడు మరి చండ్ర రాజేశ్వరరావు గారు. మరి వారి ఆశయ సాధనలో పార్టీ శ్రేణులంతా కూడా ముందుకు నడవాలని, వారి ఆశయాన్ని సాధించినాడే మనం నిజమైన ఘన నివాళులు అర్పించిన వారం అవుతామని, ఆ దిశగా మనం అందరం కృషి చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తాము. తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణిలో రిటైర్డ్ కార్మికులకు కనీస పెన్షన్ 10,000కు పెంచాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కోరారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆయన పర్యటించారు. సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో పెన్షన్ విషయం ప్రస్తావించినట్లు తెలిపారు. దీనికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. సింగరేణిలో పదవీ విరమణ పొందిన కొంతమంది కార్మికులకు ఇప్పటికే 500 రూపాయల పెన్షన్ మాత్రమే వస్తోందని తెలిపారు. మాజీ మంత్రి వెంకటస్వామి తీసుకొచ్చిన పెన్షన్ రివైజ్ చేసి 10,000కు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. అదేవిధంగా రామగుండం ఎన్టీపీసీ అధికారులు నిర్వాసితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఈ విషయమే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. తన పార్లమెంట్ పరిధిలో అన్ని ప్రాంతాల్లో అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటు, పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపీ తెలిపారు. సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పూలమాల వేసి నివాళి అర్పించారు. రిటైర్డ్ కార్మికులు, సింగరేణి కార్మికుల కోసము పెన్షన్ ఏదైతే ఉన్నదో 500 రూపాయల నుంచి 1000 రూపాయల దాకా గతంలో 1989 వెంకటస్వామి గారు ఎప్పుడైతే పెన్షన్ అనౌన్స్ చేసినారో, ఫస్ట్ 35 సంవత్సరాల క్రితం ఏదైతే పెన్షన్ అనౌన్స్ చేసినారో మళ్ళీ అదే రేటు కంటిన్యూ అవుతుంది. 35 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు రిటైర్డ్ కార్మికులకు కేవలం 500 రూపాయలు 1000 రూపాయలు వస్తున్నది. అది గమనించి కేంద్రంలో వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తాము. ఖచ్చితంగా ఈ రిటైర్డ్ పెన్షనర్స్కి ఏదైతే పెన్షన్ వస్తుందో దాన్ని 10,000 రూపాయలకి చేయాలని చెప్పి నేను వాళ్ళకి డిమాండ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద కూడా పోరాటం చేసి వాళ్ళకి న్యాయం చేసేటట్టు నేను పోరాటం చేస్తానని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. టీపీసీ విషయం కూడా గమనిస్తే చాలా ల్యాప్సెస్ ఉన్నాయి. గతంలో కూడా నేను ఎన్టీపీసీ అధికారులకు కూడా పోయి మాట్లాడడం జరిగింది. మొన్న అప్పుడు మాతవి కాలనీ ఇష్యూ వచ్చినప్పుడు కూడా మాతవి కాలనీ కూడా పోయి నివాసులు ఏదైతే వాళ్ళ కష్టాలు చూసి వాళ్ళకి ఏదైతే పొల్యూషన్ ఇష్యూస్ ఉన్నాయో, ఆర్ఎన్ఆర్ ఇష్యూస్ ఉన్నాయో దాని మీద కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని పార్లమెంట్లో ప్రవేశించడం జరిగింది. వాళ్ళ మీద కూడా న్యాయం చేసుకురావాలని చెప్పి వారికి ఏదైతే రిప్రజెంట్ చేసినామో కానీ వాళ్ళు రిప్లై ఇవ్వడం జరిగింది. ఆ రిప్లై ఇమీడియట్గా షేర్ చేస్తే ఇవ్వాలని వచ్చింది. ఆ రిప్లైలో కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఏం లేదు అంతా బాగానే ఉంది, మాతవి కాలనీ వాళ్ళకి ఆర్ఎన్ఆర్ ఇచ్చేసినాం ఆల్రెడీ అని చెప్పి దాని మీద ఖచ్చితంగా ఆర్టీఐ ఫైల్ చేసి దాని మీద కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని దాదాపు 500 మంది ఫ్యామిలీస్ ఉన్నారు అక్కడ, వాళ్ళు కూడా కరెక్ట్గా ఆర్ఎన్ఆర్ చేసేటట్టు మేము పనిచేస్తాము. మళ్ళీ ఇంకో విషయం ఎన్టీపీసీ అధికారులకు కూడా చెప్పినాం, వాళ్ళని కలిసినప్పుడు మంచి పద్ధతిలో పనిచేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే స్థానికులకు ఎంప్లాయ్మెంట్ ఉన్నదో అది వాళ్ళు దృష్టి పెట్టి స్థానికులకి ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఇవ్వాలని చెప్పి వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు దాన్ని దాన్ని పెట్టాము. మినిస్టర్ గారు కూడా లేఖ రాసిన నేను ఇక్కడ దళితులకు, ఎస్సీ ఎస్టీలకు వారి వాటా పర్సంటేజ్ బేసిస్గా పెంచాలని చెప్పి ఎక్స్పెండిచర్ పెంచి వాళ్ళ అభివృద్ధి కోసం ఎక్స్పెండిచర్ చేయాలని చెప్పి కోరడం జరిగింది. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని వడ్డేపల్లి మండలం యూపీఎస్ జూలేకల్ గ్రామంలో సర్వశిక్ష అభియాన్ ఎంవీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సబ్జెక్టు మేళాకు ముఖ్య అతిథిగా వడ్డేపల్లి మండల విద్యాశాఖ అధికారి నర్సింగ్ ఆయన మాట్లాడుతూ పిల్లలు నేర్పిస్తే ఏదైనా నేర్చుకోగలరని, పిల్లల్లో సృజనాత్మకత మరియు నైపుణ్యాలు కలిగి ఉంటారని అన్నారు.
కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి రామకృష్ణ, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పుష్పలత, ఎంవీఎఫ్ మండల ఇన్ఛార్జ్ అన్విరెడ్డి, పాఠశాల సిబ్బంది, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. మంచి అవసరము, పిల్లలకు మంచి డిసిప్లిన్ కూడా చాలా అవసరము. సమ్మర్ లో ఉన్నటువంటి ఈ సమయంలో సద్వినియోగం చేసుకొని దీనికి నిర్దిష్టమైనది ఉండదు కనుక పిల్లవాడు కనీసం మినిమం ఎఫ్ఎల్ఎన్ లో కానీ లిఫ్ట్ లో కానీ చాలా చదివిస్తాం మనం. మినిమం లర్నింగ్స్ అంటే బాగా చదువులో మినిమం నేర్చుకునేటట్లుగా తయారైతే మన పాఠశాలకు వచ్చిన తర్వాత మిగతా యాజ్ ఫార్మల్ ఎడ్యుకేషన్ లో చాలా ముందుకు పోతాడు, పాఠశాలలో కూడా చురుకుగా పాల్గొంటాడు, బాగా అభివృద్ధి చెందుతాడు. కనుక ఈ సమ్మర్ లో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ వెనుకబడిన పిల్లలను చాలా జాగ్రత్తగా మంచిగా హ్యాండిల్ చేసి ఉత్సాహంగా తయారు చేయాల్సిందిగా ఈ సందర్భంగా ఈ పాఠశాలలో ఉన్నటువంటి మేడం గారిని, తర్వాత అవకాశం ఉన్నటువంటి యూత్ అందరికి కూడా కోరుతున్నా. సో ఇది మీ అందరికీ సందర్భంగా ధన్యవాదాలు. చదువుకొని పోగోదండి పారిపోయి చదువుకుంటా మడికి నన్ను పంపాలయ్యావయ్యో, మడికి నన్ను పంపాలయ్యావయ్యా. చదువుకొని పోతానయ్యో, చదువుకొని పోతానే, చదువుకొని పోవద్దంటే పారిపోయి చదువుకుంటా. అంబేద్కర్ చదువులు చదివి రాజ్యాంగము రాసిందన్నా, అంబేద్కర్ చదువులు చదివి రాజ్యాంగము రాసిందన్నా. బుద్ధుడు చదువులు చదివి లోకజ్ఞానం చేసిందన్నా. చదువుకొని పోతానయ్యో, చదువుకొని పోతానే, చదువుకొని పోవద్దంటే పారిపోయి చదువుకుంటా. మడికి నన్ను పంపాలయ్యావయ్యో, మడికి నన్ను పంపాలయ్యావయ్యా. గాంధీజీ చదువులు చదివి స్వాతంత్రము తెచ్చిందన్నా, స్వాతంత్రము తెచ్చిందన్నా. అప్పుడు పిల్లగా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు గోదావరిఖనిలో ఎన్ఎస్ఐయుఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మెంటం ఉదయరాజ్ ఆధ్వర్యంలో ఎన్ఎస్యుఐ 54వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాల్వ లింగస్వామి, రామగుండం కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్ పాల్గొని కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఎన్ఎస్యుఐ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రీగల్ చౌరస్తాలో జెండా ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. రాఘవేంద్ర రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. నాయకత్వం వర్ధిల్లాలి. రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం. నియోజకవర్గం స్థానిక రీగల్ చౌరస్తా వద్ద మరి ఎన్ఎస్యుఐ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి సీనియర్ నాయకులందరి సమక్షంలో, ఎన్ఎస్యుఐ నాయకుల సమక్షంలో, లింగస్వామి గారి సమక్షంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం మా నాయకులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి నేతృత్వంలో నిర్వహించడం జరిగింది. మరి ఏదైతే ఈ యొక్క పెరుగుతున్నటువంటి నాగరికతని దృష్టిలో పెట్టుకొని దూరదృష్టితోటి నాటి ప్రధానమంత్రి వర్యులు ఉక్కు మహిళ అయినటువంటి ఇందిరాగాంధీ గారు 1971లో ఏప్రిల్ 9వ రోజున మరి చదువుకున్న విద్యార్థులందరూ కూడా
రాజకీయాల్లోకి రావాలి, ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకురావాలంటే అది కేవలం యువతతోటి చదువుకున్న విద్యార్థులతోటి సాధ్యమని ఈ యొక్క ఎన్ఎస్యూని ఆవిర్భవించడం జరిగింది. మరి ఒక దేశాన్ని అత్యున్నతమైనటువంటి స్థాయిలో యొక్క ప్రపంచంలోనే ఉంచాలని చెప్పిన ఒక దృఢ సంకల్పంతో మరి నాటి జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ, ఐఐటీలు కానీ, ఐఐఎంలు కానీ, ఎయిమ్స్ కానీ ప్రతి ఒక్క విద్యా సంస్థని చాలా దృఢంగా చేయడం జరిగింది. మన రాష్ట్రానికి సంబంధించి కూడా ఇటు ఎన్ఐటి వరంగల్ కానీ, అలాగే జేఎన్టీయూ కానీ ఇట్లాంటి ప్రముఖ విద్యా సంస్థలన్నీ కూడా స్థాపించినటువంటి చరిత్ర కేవలం కాంగ్రెస్ పార్టీ ఘనతనే. అటువంటి కాంగ్రెస్ పార్టీకి వెన్నుబొక్కైనటువంటి మరి ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అయినటువంటి ఎన్ఎస్యూఐలో ఉండడం ఇవాళ మా అందరికీ కూడా గర్వకారణం. మా సీనియర్ నాయకులు అందరూ కూడా ఎన్ఎస్యూఐ నుంచే ఇవాళ ఈ స్థాయికి రావడం జరిగింది. వాళ్ళందరూ మాకు స్ఫూర్తి. మరి రానున్నటువంటి రోజులలో కూడా విద్యార్థులందరూ కూడా ఏకపక్షంగా ఏకకంఠంతో అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని స్ట్రెంథెన్ చేసి ఎన్ఎస్యూఐని ఆదరించవలసిందే కోరుతూ ఈ యొక్క ప్రాంత నియోజకవర్గ విద్యార్థులందరికీ కూడా మరొకసారి ఎన్ఎస్యూఐ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఎన్ఎస్యూఐ ఆవిర్భావ దినోత్సవం మరి జరుపుకోవడం చాలా సంతోషకరం. ఎన్ఎస్ఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ విజయరాజు ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషకరమైన విషయం. మరి మా అందరి గురువర్యులు ఈరోజు ఎన్ఎస్ఐ జెండాను ఆవిష్కరించి మరి మాకు స్ఫూర్తిగా నిలిచిన మా లింగస్వామి గారికి స్వాగతం సుస్వాగతం చెప్తూ మరి ముఖ్యంగా ఈరోజు ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఏదైందో కాంగ్రెస్ పార్టీకి ఒక వెన్నుముక్క లాంటిది. దానిలో భాగంగా ఎన్ఎస్ఏ ఒకటి. మరి ఎన్ఎస్ఏ నుంచే ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ ఎన్ఎస్ఏ నుంచే పిసిసి అధ్యక్షుడు అయిండు. ఈరోజు మన రాష్ట్ర వ్యవహారాల మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజును కూడా మరి ఎన్ఎస్ఏ వచ్చిన వారే. సోదరుడు మంత్రివర్యులు మా అన్నగారు పొన్నం ప్రభాకర్ కూడా మరి ఎన్ఎస్ఏ వచ్చిన వ్యక్తే. సోదరుడు మా అందరికీ గురువు లింగస్వామి కూడా జిల్లా అధ్యక్షుడు చేసిండు. సోదరుడు ప్రకాష్ చేసిండు. సోదరుడు మాంకల్ స్వామి చేసిండు. సోదరుడు తిప్పాల శ్రీనివాస్ చేసిండు. నేను సైతం నోటిఫైడ్ అధ్యక్షునిగా 1993లో చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడు కూడా గుర్తిస్తే, ఎందుకంటే ఎన్ఎస్ఏ నుంచి ఎవరైతే మొదలవుతారో ఈరోజు కేంద్ర మంత్రి కదాగా అయినారంటే అది కాంగ్రెస్ పార్టీ యొక్క స్వభావం అది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఎన్ఎస్ఐ లీడర్ కాంచెల్లి ఇంత ఎదిగిందంటే అది ఎన్ఎస్ఐల బాధ్యత. పార్టీ గుర్తిస్తుంది కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజులలో స్టూడెంట్ ఆర్గనైజేషన్ యూత్ మొత్తం కూడా మరి రాజకీయాలు వచ్చి మంచి సందేశాన్ని ఇచ్చి ఈ దేశ భవిష్యత్తు కోసం మరి కాపాడాలని చెప్పి మరి ఈ యొక్క కార్యక్రమానికి సోదరుడు ఉదయరాజు మమ్మల్ని విషయాలందరూ కూడా సోదరుడికి కృతజ్ఞతలు చెప్తున్నాం. థ్యాంక్ యూ. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం. na na